ఒక కారు తయారు చేసిన తర్వాత జనవరి 1 మార్కెట్లో చూపెట్టాలంటే కారుని బయటికి తీసుకొస్తుంటే బయటికి రావట్లేదు, అది పైన అది తగులుతుంది, గడప తగులుతుంది. మరి ఏం చేయాలి? ఒకడేమన్నాడంటే కారుని ముందు అనకూడదాం, బయటకు వచ్చి టింకరింగ్ చేద్దాం అన్నాడు. అనకూడితే నేను ఊరుకొని అన్నాడు ఇంజనీర్. మరి ఎట్లా? ఓ పని చేద్దాం, అది ఆ పైన ఉంది కదా దాని వరకు కొట్టేసేసి తర్వాత కట్టుకుందామంటే, నో మా నాన్న కట్టింది, నేను దాన్ని పగలగొట్టనన్నాడు ఓనర్. మరి ఇప్పుడు కారు బయటకు వచ్చేదట, కోట్లు పెట్టుబడి పెట్టున్నారే. అప్పుడు అక్కడ వాచ్మెన్ చెప్పాడు, సార్ టైర్లో గాలి తీయండి సార్, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గాలి పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అదిగో అలాంటి తెలివిని పోగు చేసుకున్నవాడే మునగాడు. అది చేసుకోవాలి. నేను మావో రాసిన ప్రాక్టీస్ అనే వ్యాసం నాకు తీరుకున్నప్పుడే చదువుతాను, అంత ఇష్టం ఆ ప్రాక్టీస్ అనే మావో రాసిన వ్యాసం. చాలా గొప్ప వ్యాసం అది. అందులో ఆయన అంటాడు, నువ్వు నడిచే దారిలో సిద్ధాంతం యొక్క వెలుగు పడాలి, వెలుగు పడతా ఉంది, దారిలో నువ్వు నడవకపోతే సిద్ధాంతం వేస్ట్ అవుద్ది అన్నాడు. సిద్ధాంతానికి అనుగుణంగా నువ్వు పని చేసుకుంటూ పోవాలి. అలా సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే ఒక వాతావరణం ఈ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వస్తుందనే ఒక కొండంత విశ్వాసంతో నేను ఉంటూ